మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టి తన స్వశక్తితో ఆర్థికంగా మంచి స్థాయికి వచ్చి తను సంపాదించిన దాంట్లో 10 మందికి నిస్వార్థంగా సహాయం చేసే వ్యక్తి తన స్వగ్రామంలోని చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకునేందుకు ఆర్థికంగా సహాయం చేసిన మంచి మనసున్నవాడు. అలాగే తన గ్రామంలోనూ తన చుట్టుపక్కల గ్రామాల్లోనూ రైతులకు ఎన్నో రకాలుగా ఆదుకున్న రైతు బంధువుడిగా, పిలిస్తే పలికేవాడుగా, చిన్నవాళ్లతోనూ పెద్దవాళ్లతోనూ గౌరవంగా మర్యాదగా మెలిగేవాడుగా పలువురి చేత కీర్తించబడుతూ కోవూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డితో నారదా టీవీ ముఖాముఖి. వెల్కమ్ టు నారదా టీవీ. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. సార్ చెప్పండి, నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో ఎంతో అనుభవం, ఎంతో రాజకీయం అంటేనే నెల్లూరు జిల్లా అని గుర్తొచ్చేలా ఉంటుంది రాష్ట్రంలో. మీరు కోవూరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ప్రజల స్పందన ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత పూర్తిగా ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగైపోయింది అనేటటువంటి తరుణంలో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిలమ్మ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆమె న్యాయయాత్ర అనే పేరుతో ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా పర్యటించడం జరుగుతుంది. ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తాడని కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కావచ్చు, అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూడడం జరిగింది. ఈరోజు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏదైతే సంక్షేమం కావచ్చు, సుపరిపాలన కావచ్చు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అందించడంలో విఫలమయ్యాడు అనేది రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే సంక్షేమం ఒక్కటే కాదు ముఖ్యం, అభివృద్ధి కూడా అవసరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా 10 సంవత్సరాల పాటు గ్యారంటీగా ఇస్తామని చెప్పిన తర్వాత షర్మిల గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఈరోజు అందరూ కూడా కాంగ్రెస్ వైపు ఆశగా చూసేటటువంటి పరిస్థితి. ఈరోజు మేము దళితవాడల్లో ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలో ఉండేటటువంటి తిరుగుతున్నప్పుడు ఇందిరమ్మ రాజ్యం అనగానే కాంగ్రెస్ పార్టీ జెండా చూడంగానే మేమంతా కూడా పుట్టినప్పటి నుంచి ఓటు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, మేము మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తామని వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మాకు చెప్పడం, పార్టీలో కాంగ్రెస్ పార్టీలో మేము చేస్తామని మాకు ఫోన్లు చేసి ఆహ్వానిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీ కుటుంబ నేపథ్యం అలా ఎలా ఉండేది? నాది సర్వేపల్లి నియోజకవర్గంలో మునబోలు మండలంలో అక్కంపేట అనే గ్రామంలో నేను గతంలో అక్కడ సర్పంచ్గా పనిచేశాను. ఇప్పుడు మా తల్లిగారు అయినటువంటి జాంబోతి గారు అక్కడ సర్పంచ్గా కొనసాగుతున్నారు. పోతే నేను విక్రమసింహపురి యూనివర్సిటీలో ఇప్పుడు ఎంఏ పొలిటికల్ సైన్స్ ఫైనల్ ఇయర్ 4th సెమిస్టర్ చదువుతున్నాను. రాజకీయ నేపథ్యం అంటే గ్రామంలో సర్పంచ్ స్థాయిగా ఉండేటటువంటి అవగాహనతో పాటు ఒక పార్టీకి 12 సంవత్సరాల పాటు జెండా మోసాం. ఒక కార్యకర్తగా ఎటువంటి కష్టాలు ఉంటాయి గ్రామాల్లో, కార్యకర్తల విలువేంటి, కార్యకర్తలను ఏ విధంగా చూసుకోవాలి అనేటటువంటి దాని మీద స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి ఈరోజు కోవూరు నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నేను ఇదే చెప్తున్నా, ఒక కార్యకర్తగా కార్యకర్తలు పడే ఇబ్బందులు తెలిసిన వాడిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటాను, ధైర్యంగా ఒక అడుగు ముందుకేమని పిలుపునివ్వడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గం, మీరు కోవూరు నియోజకవర్గంలో ఎందుకు పోటీ చేస్తున్నారు? సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి గతంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోల చంద్రశేఖరరావు గారు కంటెస్ట్ చేస్తున్నారు. తిరిగి మళ్ళీ అదే స్థానం నుంచి ఆయన టికెట్ ఆశిస్తున్న తరుణంలో నేను నెల్లూరు సిటీ ఎమ్మెల్యే టికెట్ మేడం గారిని అడగడం అయింది. ఎందుకంటే సిటీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిగా నిలబడితే ఇక్కడ ఉండేటువంటి కొంత పరిస్థితులు, ఈ జిల్లా పరిస్థితులు చక్కదిద్దాలనే ఉద్దేశంతో కోరడం జరిగింది. అది ఇండియా కూటమి అలయన్స్లో భాగంగా కమ్యూనిస్టులకు వెళ్ళిన తర్వాత నాకు షర్మిలారెడ్డి గారు కోవూరు బాధ్యతలు అప్పగించడం జరిగింది. సార్, మీరు కోవూరు నియోజకవర్గంలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ప్రజల స్పందన మీకు ఎలా అనిపిస్తుంది? అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో కొంత ఇబ్బందులు ఉన్న మాట, విభజన తర్వాత విభజన గాయాలు ఇంకా మానలేదు అనేటటువంటి మాట వాస్తవమైనప్పటికీ ఈరోజు ఏదైతే విభజన వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మనం భావిస్తున్నామో, గడిచిన 10 ఏళ్లలో విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి వనరులేంటి, ఏమి కావాలి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు,
ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారు. అదేవిధంగా హామీలను సాధించే దానిలో ఎన్డీఏ కూటమిలోని చంద్రబాబు గారు కావచ్చు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, విభజన హామీలను కూడా దక్కించుకోలేకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రం అన్యాయం జరిగింది. రేపు రాబోయేటటువంటి ఇండియా కూటమి ఏదైతే ఉందో రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమి అలయన్స్ కనుక గవర్నమెంట్ ఫామ్ చేసిన వెంటనే ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాల పాటు ఇస్తామని గ్యారెంటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోగా మేము చెప్తున్నామో ఉపాధి హామీ కూలి 400 రూపాయలకి పెంచడం కావచ్చు, ప్రతి మహిళకు గృహిణికి ఏదైతే నిత్యావసర సరుకుల రేట్లు పెరిగి ఈరోజు ఇబ్బందులు పడుతున్నారో ప్రతి గృహిణికి కూడా సంవత్సరానికి ₹1,00,000 అకౌంట్లో వేయడం కావచ్చు. ఇదే విధంగా జాబ్లు ఏవైతే దేశవ్యాప్తంగా ఉండేటటువంటి ఖాళీలు కావచ్చు, మన రాష్ట్రంలో 2.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను వెంటనే భర్తీ చేస్తామనేటటువంటి యువత ఆశయాలకు ఈ యొక్క నిరుద్యోగ సమస్యని తీర్చడం కోసం ఇవ్వడం కావచ్చు. అదేవిధంగా ఈరోజు మనం ముఖ్యంగా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రత్యేక హోదానే సంజీవనని, ప్రత్యేక హోదా గురించి అసెంబ్లీలో గంటలు చెప్పి అన్ని కాలేజీలకు వెళ్ళి విద్యార్థులను కలిసి యువతనంతా కూడా సంఘటితం చేసి ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి నాకు 25కి 25 ఎంపీలు ఇస్తే నేను ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పి ఈరోజు 23 మంది ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు 9 మంది, దాదాపు 10 మంది ఉంటే ఏ ఒక్కరూ కూడా కనీసం ప్రత్యేక హోదా కావాలని ఒక ప్లకార్డు కూడా పార్లమెంట్లో ప్రదర్శించలేదంటే ఈ రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎక్కువ సమయం అయితే లేదు, రానున్న సమయం కరెక్ట్గా 14 రోజులైతే ఉంది. ఒకవేళ కోర్ నియోజకవర్గ ప్రజలంతా మిమ్మల్ని ఆశీర్వదించి ఎమ్మెల్యే గెలిపిస్తే మీరు ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు? ముఖ్యంగా నాకు ఏదైతే సమయాభావం వల్ల నేను ప్రతి గడపకి వెళ్ళలేకపోతున్నాననేటటువంటి బాధ నాలో ఎక్కువ ఉంది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఏదైతే మేము మేనిఫెస్టో కావచ్చు, అభ్యర్థి పరంగా నేను చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఏదైతే ఒక ప్రభుత్వ పాఠశాలను డెవలప్ చేయడం, ప్రభుత్వ పాఠశాలకు స్కూల్ బస్సు సౌకర్యం కలిగించినటువంటిది రాష్ట్రంలో ఎక్కడా లేదు రాష్ట్ర చరిత్రలో. అట్లాంటిది అక్కంపేట గ్రామంలో ఉన్నటువంటి నారపరెడ్డి సీతారామరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మా తండ్రి గారైనటువంటి నారపరెడ్డి సీతారామరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఈరోజు మనం రాజన్న జలధార పేరుతో మినరల్ వాటర్ ప్లాంట్లు నడుపుతున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్కి ఉచితంగా చుట్టుపక్కల విద్యార్థులకు రవాణా సౌకర్యం కలిగించినటువంటిది. ఇట్లాంటివన్నిటి అంటే వ్యక్తిగతంగా నాకు ఉండేటటువంటి సేవాభావం, నా అర్హతలు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఇవన్నీ మీరు ఒకసారి బేరీజు వేసుకొని ఓటు వేసే ముందు ఆలోచించమని ఓటర్లని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ సమయాభావం వల్ల నేను మీ ఇంటికి రాలేకపోయినప్పటికీ నేను ప్రజలందరినీ కూడా వేడుకునేది ఒకటే, మన ముందుండేటటువంటి పార్టీలు చూడండి. ప్రాంతీయ పార్టీలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు పోటీలో ఉన్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి చంద్రబాబు కోవూరు నియోజకవర్గాన్ని అమ్మేసుకున్నారు అనేటటువంటిది ఈరోజు రాష్ట్రం అంతా కోడై కూస్తుంది. ఎందుకంటే ఆమె గతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు, తెలుగుదేశం పార్టీ అభిమాని కాదు, తెలుగుదేశం జెండా మోసిన ఆమె కాదు. కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ వెన్నంటి ఉన్నటువంటి వెన్నుపోటు పొడిచి ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారిని కేవలం ధనబలం చూసి చంద్రబాబు గారు బరిలో దింపారు తప్ప ఆమె తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదనే విషయం కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నాకు ప్రత్యర్థిగా ఉన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు అదే నియోజకవర్గం నుంచి 6 సార్లు శాసనసభ్యుడిగా, గతంలో మంత్రిగా కూడా పనిచేసి ఉన్నారు. కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారు 6 సార్లు శాసనసభ్యుడిగా ఒక కోవూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఈరోజు ఏ సమస్యలు అక్కడ కనీసం తాగునీటికి కూడా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు ఉంటే నియోజకవర్గ అభివృద్ధికి నోచుకోలేదనేటువంటి విషయం అక్కడ ఉండేటటువంటి కార్యకర్తల్లో చాలా బలంగా ఉంది. కాబట్టి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి అభిమానులందరూ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నారో, రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచారో ఈరోజు వాళ్ళంతా కూడా జెండా మోసిన ప్రతి కార్యకర్త బాధపడుతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని. ఈరోజు అక్కడ స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని కార్యకర్తలు అదేవిధంగా ఓటర్లందరూ కూడా నిర్ణయం తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయం. రాబోయే రోజుల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది. కోవూరు శాసనసభ నియోజకవర్గం నాకు నమ్మకం ఉంది, కోవూరు ప్రజల మీద కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు. ప్రత్యేక హోదా అవసరం కావచ్చు, మేనిఫెస్టో కావచ్చు, ఇవన్నీ చూస్తారు. ముఖ్యంగా ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసేటటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆశయం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడడం, అట్లాంటి ఆశయం అదే ఆశయంతో షర్మిలమ్మ గారు ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డగా కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ఊపందుకుందనేటటువంటి విషయం
అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఏదైతే ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు నిజమైన వారసురాలు ఎవరనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మాట్లాడుతున్నారు. ఏదో చంద్రబాబుకి మేమేదో తొత్తులుగా ఉన్నామని, చంద్రబాబు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదువుతున్నామని మన జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత చెల్లిని అవమానించే విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మీరు నిజమైన రాజశేఖర రెడ్డి వారసులైతే, ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ప్రజల హృదయాల్లో బతికున్నాడంటే కేవలం ఒకే ఒక్క పథకం, ఆరోగ్యశ్రీ పథకం. ఈరోజు మీరు ఆరోగ్యశ్రీకి 25 లక్షల రూపాయలు పరిమితి పెంచారని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ నేను అడుగుతున్నా, ఈరోజు నెల్లూరు ప్రజలు కావచ్చు, కోవూరు నియోజకవర్గ ఓటర్లను అడుగుతున్నాం. ఈరోజు మనకి ఇబ్బంది అయితే, ఏదైనా యాక్సిడెంట్ అయితే అపోలో హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉందా? బొల్యానికి వెళ్తే ఆరోగ్యశ్రీ ఉందా? మెడికవర్కి వెళ్తే ఆరోగ్యశ్రీ ఉందా? ఏవైతే నెల్లూరులో ప్రముఖంగా ఉండేటువంటి కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈరోజు ఆరోగ్యశ్రీ లేదంటే మీరు రాజశేఖర రెడ్డి వారసులు ఏ విధంగా అవుతారు అనేది ఒకసారి జిల్లా ప్రజల్ని ఆలోచించి ఓటు వేసే ముందు అక్కడ ఉండేటటువంటి వ్యక్తులు, పార్టీలకు సంబంధించి పార్టీలు ఏంటి, వాటి ఎజెండా ఏంటి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం ఓటు వేస్తే అవినీతికి మద్దతు ఇచ్చినట్టుగా స్వయాన ముఖ్యమంత్రి గారే మద్యం వ్యాపారం చేయటం, ఇసుక వ్యాపారం చేయటం, అదేవిధంగా అక్రమ మైనింగ్లు చేయటం, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అవినీతికి ప్రోత్సహించిన దానివల్ల ఈరోజు నియోజకవర్గాల్లో అదేవిధంగా అవినీతి పెచ్చులుడితే ఈరోజు రాష్ట్రం నాశనం అయ్యేటటువంటి పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గతంలో చంద్రబాబు పరిపాలన బాగలేదని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసాం. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగలేదని చంద్రబాబు గారికి ఓటు వేస్తామా? లేదు. ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తాయి. ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని కానీ కాపాడేటటువంటి నేషనల్ పార్టీ, సెక్యులరిజం, అన్ని మతాలను అన్ని కులాలను కలుపుకోపోయింది. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఏదైనా ఉందంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. దయచేసి అందరూ ఆలోచించి ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రావాలి, రాజశేఖర రెడ్డి గారి సుపరిపాలన రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలమ్మతోనే సాధ్యమని నమ్మి కాంగ్రెస్ పార్టీ వైపు చూడమని కోరుకుంటున్నాను. ఏదైతే శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా నేను నెల్లూరు పార్లమెంట్ స్థానానికి సంబంధించి కొప్పుల కే రాజు గారు గతంలో ఈ జిల్లాలో కలెక్టర్గా పనిచేశారు. ఏదైనా అధికారంటే పనిచేయడం, ఏదంటే సంతకాలు పెట్టడం, ఫైళ్ళు చూడడం కాకుండా ఆయనకు ఉండేటటువంటి సేవా దృక్పథాన్ని మనం గమనించాలి. ఎందుకంటే వాలంటీర్ సిస్టమ్ తీసుకొచ్చి వాలంటీర్లు నియమించి 18 నెలల పాటు ఈ జిల్లాలో అక్షరాస్యత ఉద్యమాన్ని నడిపి రాత్రి బడిపెట్టి కనీసం దళితులు, గిరిజనులు వేలు ముద్దలు వేయకూడదు, 4 అక్షరాలు నేర్చుకుని వాళ్ళ సొంత పేరైన వాళ్ళు సంతకం పెట్టాలనేటటువంటి ఒక సదుద్దేశంతో అక్షరాస్యత ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తి ఈరోజు నెల్లూరు పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసిందంటేనే జనరల్ స్థానంలో హేమీలుగా చెప్పుకునేటటువంటి ఒక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విజయసాయి రెడ్డి మధ్యలో ఒక గతంలో పనిచేసిన మాజీ కలెక్టర్ని అభ్యర్థిగా పెట్టిందంటేనే ఒక దళితుడిని కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన దృక్పథాన్ని గమనించి ఈరోజు మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వమని కోరుకుంటున్నాను. మీరే చూశారు కదండి, కోవూరు నియోజకవర్గంలో నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే ప్రజలకు అండగా ఉంటానని, అనేక రకాలుగా వాళ్ళకు ఉపయోగపడతానని తెలియజేస్తున్నారు. అదే నేపథ్యంలో నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గం కానీ, సిటీ నియోజకవర్గం కానీ, కోవూరు నియోజకవర్గం కానీ ఇలా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చూసుకుంటే ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని గెలిపించుకోవాలని, అలాగే స్టేట్లో కూడా కాంగ్రెస్ పార్టీనే గెలిపించుకోవాలని తెలియజేస్తున్నారు.